ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మయోగము. అయితే ఓ అర్జున, నీవు అడిగిన ఈ కారణము రజోగుణము వలన పుట్టినటువంటి కోరికే కదా. ఇదే కోపంగా మారుతూ ఉంటుంది. ఈ కోరిక ఎంత అనుభవించినప్పటికీ కూడా తృప్తిని పొందదు. మహాపాపాలకు హేతుభూతమై ఉన్నది. కాబట్టి దీనిని ఈ మోక్ష మార్గమునందు దీనిని శత్రువుగానే తెలియు. అంతేకాదు, పాపము చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా జీవుని చేత బలవంతంగా పాపాన్ని చేయించే శక్తి ఏదో కదా, అదే దానిని గురించి తెలియజేస్తూ అదే కామము. అది రజోగుణము నుండే ఉత్పన్నమైనది. దాని సోదరుడే కోపము. ఈ కామము కోపము రెండు కూడా దాదాపు కలిసి ఉంటాయి. అయితే గీత యందు చాలా చోట్ల కూడా వీరిరువురు కూడా కలిసి వస్తూ ఉంటారు, కామక్రోధాదులు. మరి రాగద్వేషాల యొక్క ప్రతిరూపాలు ఏవైతే ఉన్నవో అవే కదా ఈ కామము క్రోధము అని తెలియాలి. క్రోధము కామము నుండియే ఉత్పన్నమవుతాన్ని బట్టి ఈ రెంటి యందు కూడా, కామమునందు క్రోధమునందు కూడా కామమే ముఖ్యమైనటువంటిది. శత్రువులలో మహాబలవంతమైనది కోరికే అవడము చేత ఈ యొక్క 6 శత్రువులు అయిన వారిలో ఈ యొక్క అంటే కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు అనబడేటువంటి ఈ యొక్క 6 శత్రువుల్లో కూడా ప్రథమ స్థానం కామానికి ఇవ్వబడింది. అసురు గుణాలలో అంటే రాక్షస గుణాలలో ఆ కామము నాయకుడు వంటివాడు, కోపము దాని తరువాత వాడు ఉపనాయకుడు. అయితే మోక్ష మార్గంలో ప్రయత్నం చేసేటువంటి వారికి ఎదురయ్యేటువంటి ఆటంకాలలో ముఖ్యమైనటువంటిది కేవలము జీవునికి దైవాన్ని సాక్షాత్కరించుకునేటువంటి విషయంలో మహా ఆటంకంగా ఉండడం వల్ల ఈ కోరికను, ఈ కామాన్ని గురించి మనం ఒకంత తెలుసుకుందాం. ఎలాగంటే ఈ కామము అనేటువంటిది గొప్ప తిండిపోతూ, ఎంత తిన్నా దాని పొట్ట నిండదు. ఎన్ని ఆహుతులు వేసినా అగ్నిహోత్రునికి తృప్తి లేని చందంగానే ఈ కామము, ఈ కోరిక ఎంత అనుభవించినప్పటికీ కూడా తృప్తి చెందదు. పైగా వృద్ధి పొందుతూనే ఉంటుంది. నాకు కడుపు నిండింది, ఇంకా ఈ కోరికలు చాలు అనదు. అంటే ఏ విధంగా అంటే కామము చెప్పినటువంటి ఈ కడుపు నిండింది, నాకు ఈ కోరికలు చాలు, ఈ సంతృప్తిగా ఉంది అని చెప్పినటువంటి సందర్భం మనకి చరిత్రలో ఉన్నదా? లేదు. కోరికలను అనుభవిస్తూ కామాన్ని ఎవ్వరూ కూడా నశింపజేయలేరు. సమిధులు వేయకపోతే అగ్ని చల్లారిపోయేలాగానే తత్వ విచారణ ద్వారా కోరికలు అనుభవింపకుండా చేయటమే కదా కోరికను నిర్మూలించడానికి మొదలైనటువంటి ముఖ్య మార్గం. ఇంకా కూడా ఈ కోరిక మహాపాపాలను ఉత్పన్నం చేస్తుంది. అయితే ఘోరమైన పాపానికి ఇది హేతువై ఉన్నది అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. జీవునకు అనేక జన్మలలో కూడా ఉన్నటువంటి పుణ్యం యొక్క స్థాయి తగ్గిపోయి పాపం యొక్క స్థాయి పెరిగిపోవడానికి కారణం కూడా ఈ కోరికే అవుతూ ఉన్నది. ఇంకా ఇది మరి ప్రతి ఒక్క జీవికి కూడా శత్రువు అనే చెప్పబడింది. జీవునకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి శత్రువు అయితే ఈ కోరికే అవుతూ ఉన్నది. ఎలాగంటే అది బయట నుండి రానే రాదు, కేవలం హృదయం నందే అది తిష్ట వేసుకొని ఉంటుంది. ఇది ఇప్పటి శత్రువా? కాదు, చాలా పాతకాలపు శత్రువు. పాతకాలపు శత్రువు అంటే ఎన్ని జన్మల నుండో కూడా జీవుని వెంటాడుతూ వేధిస్తూ వాని యొక్క ఆత్మస్వాతంత్రాన్ని గుంజుకొని వానిని బానిసగా చేసి వేసుకొని అది తన యొక్క అధీనంలో ఉంచుకుంటుంది.
అతని యొక్క హృదయ సామ్రాజ్యము మీద ఆధిపత్యాన్ని తానే తీసుకుంటుంది, అధికారాన్ని చలాయిస్తుంది. తానొక్కటే కాదు, తన బంధువర్గమైనటువంటి క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలను కూడా సమీపానికి పిలిపించుకొని అక్కడే అన్నీ కలిసి నివసిస్తూ ఉంటాయి. అంటే శత్రువు ఉన్న చోట ఎక్కడైనా సరే శాంతి ఉంటుందా? ఉండదు. మానసికంగా ఉండదు, భౌతికంగా ఉండదు. కాబట్టి వివేకము, వైరాగ్యము, ఏ యొక్క సత్యాసత్య వివేకము, అసత్య వస్తువును ఆవలకి దూరీకరించి సత్య వస్తువే శాశ్వతమై, నిత్యమై, నిరంజనమై, నిరతిశయానందమైన, ఏకరసమాత్రమైన శాశ్వత పరమాత్మ వస్తువే సత్యము అని తెలుసుకోగలిగినటువంటి వివేకము ద్వారా ఈ యొక్క మరి ఈ దృశ్యమాన జగత్తు అస్థిరమైనది అని తెలిసినప్పుడు దాని పట్ల విరక్తి కలుగుతుంది. అటువంటి శాశ్వత వస్తువునందు వివేకము, మరి ఈ దృశ్యమాన సంబంధ వస్తువుల పట్ల విరక్తి కలిగి ఈ కామము అనేటువంటి ప్రబలమైన బలపడినటువంటి శత్రువుని హృదయము అనబడే గేహం నుండి, ఇంటి నుండి తరిమివేయడానికి జీవుడు ఎల్లప్పుడూ కూడా బద్ధకంకనుడై ఉండాలి. అంటే వాడు ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా సిద్ధపడి ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు ఏదైనా సరే వ్యాధి వచ్చింది, ఆ వ్యాధిని పైన నివారిస్తే ఏమవుతుంది అంటే అది పోయినట్లే పోతుంది, మళ్ళీ వస్తుంది. అదే దాని యొక్క మూలం చూసామనుకో, అది దేని ద్వారా ఉత్పన్నమైనది, అసలు దీనికి రూట్ కాజెస్ ఎక్కడున్నవి అని దాని ప్రకారంగా మూలన పట్టి, అంటే దానిని నిర్దిష్టమైనటువంటి ఆ వ్యాధికి మూల స్థానాన్ని గనక గుర్తించి సమూలంగా దాన్ని తొలగించి వేయడం అనేటువంటిది శ్రేయస్కరం కదా. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే దీనిని ఎక్కడది సోర్స్ ఉంటుందో అక్కడ నుండే దానికి వైద్యం అనేది ప్రారంభించి పూర్తి స్థాయిలో తొలగించడమే శ్రేయస్కరం. అందుకే పరమాత్మ ఇక్కడ ఆ పనినే చేస్తూ ఉన్నాడు. ఎలాగంటే సంసార దుఃఖాలను పైన నివారించడం కంటే ఏదో భక్తి, రక్తి, ఇటువంటివి భజనలు, కీర్తనలు ఇవి కాదు. తనకంటూ తను ఆత్మతత్వ విచారణ అనేటువంటిది చేయాలి. ఈ యొక్క శారీరక రాకపోకలతో ఉన్నటువంటి సాంసారికమైనటువంటి దేహోపాధులను ధరించి దుఃఖిస్తూ, సుఖిస్తూ ఇబ్బందులు పడేటువంటి క్లేశాలను పైన నివారించుకొని కొద్దిపాటి, అంటే శరీరమే పుణ్యవంతమైన శరీరాన్ని ధరించాలి. ఆ పుణ్యవంతమైన శరీరాలలో పుణ్యాలకు సంబంధించినటువంటి సుఖాలు, శాంతులు పొందాలి అనుకుంటాడు. అక్కడ కూడా వానికి ఆ యొక్క అహంకార, మమకారాలు అనేటువంటివి పుణ్యలోకాలలో, దేవతా శరీరాలలో కూడా ఉన్నవి. కానీ శరీరం ఉత్పన్నము అయ్యింది అంటే ఆ దేహం నేను దీనికంటే మిగులా స్థాయిలో నేను సుఖాన్ని పొందాలి అని కోరుకుంటాడే కానీ శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని పొందాలి, నిత్య నిరతిశయానందమైనటువంటి ఆనంద స్థితి యందు స్థిరపడాలి అని కోరేటువంటి వాడు ఎలా చేస్తాడు అంటే అసలు మూలమేంటో విచారిస్తాడు. విచారించినప్పుడు ఈ సంసార దుఃఖాలను పైన నివారించడం ఆపివేస్తాడు. ఎందుకు అవి నివారించినా మళ్ళీ ఉత్పన్నమవుతాయి. చెట్టు నరికాం, మళ్ళీ ఒక చెట్టు కొమ్మలు నరికాం, ఏమవుతుంది? అప్పుడు వ్రేళ్లతో సహా బిగితే ఆ చెట్టు ఇక లేకుండా పోతుంది. కానీ మనం చెట్టు నరికితే ఎక్కడ నరికామో ఆ కొమ్మలు మరి కొద్ది కాలానికి మళ్ళీ చిగుళ్ళు లేచి ఇంకంతకంటే విస్తృతంగా పెరుగుతాయి. అలాగే ఇక్కడ సంసార దుఃఖాలను పైన నివారించుకుంటాం కంటే కూడా ఆ దుఃఖాలన్నిటికీ కూడా అసలు మూలమేంటి అంటే అజ్ఞానము అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసి విచారించాలి. ఆ సంసార వృక్షానికి బీజ రూపముగా ఉన్నటువంటి ఆ జ్ఞానానికి మూలం కోరికే కదా. ఆ కోరిక అనేటువంటి కామాన్ని విత్తన రూపంలో ఉన్నప్పుడే ఆ విత్తనం మొలకెత్తిందా వృక్షంగా మారుతుంది. బీజమూలంగా ఉన్నప్పుడు మాత్రం దానిని గుర్తించి పూర్తి విత్తనం అనబడే బీజం అనబడే కామం యొక్క బీజాన్ని పెకలించి వేయడానికే కదా ఉద్యమిస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు దేని యొక్క ప్రేరణ చేత జీవుడు తాను వద్దు అనుకున్నా కూడా పాపాన్ని చేస్తూ ఉన్నాడు అంటే ఈ కోరిక యొక్క ప్రేరణ చేత మాత్రమే ఆ వద్దు, అవసరం లేదు అని
అనిపించినా కూడా పాపాన్ని బలవంతంగా చేస్తూ ఉన్నాడు. ఎంత అనుభవించినప్పటికీ కూడా ఆ కామము తృప్తిని పొందదు. అంతేకాదు గొప్ప గొప్ప పాపాలను కూడా ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. జీవునికి ప్రబల శత్రువు. అందుకే జీవుడు ఎల్లప్పుడూ శరీరాలు ఉపాధులు ధరిస్తూనే ఉంటాడు. ధరింపజేసేటువంటి మూల కారణవేత్త ప్రబల శత్రువు అయినటువంటి కామము మాత్రమే అని చెప్పగా, అప్పుడు కామము యొక్క స్వరూపాన్ని స్వభావాలను గురించి అసలు ఈ కామం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది, పాపాన్ని ఎలా ఉత్పన్నం చేస్తుంది అనేటువంటి విషయాలను గురించి తెలియజేస్తూ, ధూమేనా వ్రియతే వహ్నిర్యదాదర్శో మలేన చ యదోల్భేనావృతో గర్భాస్తదా తేనేదమావృతం. ఎలాగంటే ఇది పొగ చేత అగ్ని, మురికి చేత అర్థము, మావి చేత గర్భమందలి శిశువు కప్పబడి ఉండులాగానే ఈ కోరిక చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి యందు కూడా ఆత్మజ్ఞానం నిత్య సిద్ధమై ఉన్నది. అది ఎక్కడి నుండో తీసుకురావలసిన పని లేదు. ఎందుకు? అది నిత్యోదితమైనది, శాశ్వతమైనది, సత్యమైనది, ఏకరసమైనది, రెండవది లేనిది అయినప్పుడు ఆత్మజ్ఞానం అక్కడ ఇక్కడ ఎక్కడో ఉన్నది అంటే ఇక్కడ లేదా? ఇక్కడ ఉన్నది, దీని యందు ఉన్నది. ఈ జడప్రాయమైనటువంటి దాని యందు కూడా అట్టడుగున నిద్రావస్థలో మరి ఆ జ్ఞాన ఆవరణ చేత కప్పబడి ఇది నిక్షిప్తమై ఉన్నది ఆత్మజ్ఞానం. ఎలా నిక్షిప్తమై ఉన్నది అంటే పొగ చేత అగ్ని. ఒక పొగ వస్తుంది అంటే మంట లేదు, మంట లేకపోతే ఆ పొగ వస్తుంది. ఆ పొగ ఉన్నది అంటే అగ్నిని ఆ పొగ కప్పివేసింది. ఎర్రగా భగభగ మండేటువంటి నిప్పు కణికలు కనబడవు. ఎందుకు? పొగ చుట్టేస్తుంది. కాబట్టి లోపలైతే వేడి ఉంటుంది కదా. ఆ వేడి కనబడాలి అంటే ఏం చేయాలి? దాన్ని ప్రజ్వరిల్లింపజేయాలి, పొగను నెట్టివేయాలి, అంతే అని చెప్తూ, అంతేకాదు మరి మురికి చేత అద్దము నిండా మురికైంది, మలినాలతో నిండిపోయింది. దాని యందు మన యొక్క ప్రతిబింబం అనేటువంటిది కానవస్తుందా? కనబడదు. అదే అద్దాన్ని శుభ్రంగా ఒక తడి బట్టతో పొడి బట్టతో శుభ్రంగా దాని మీద ఉన్నటువంటి మలినాలను మురికిని ఇవన్నీ కూడా తుడిచి శుభ్రం చేశామనుకో, అప్పుడు మన యొక్క స్వరూపం దానిలో ప్రతిఫలిస్తుంది. అలాగే మావి చేత గర్భమందలి శిశువు కూడా లోపల బిడ్డ ఉంటాడు. ఆ బిడ్డ అంటే తల్లి యొక్క గర్భస్థానంలో మలమూత్రాదులతో నిండిపోయిన దాంట్లో ఓలలాడుతూ ఉంటాడా? కాదు. అటువంటి మురికి స్థానంలో కాదు. ఆ పైన ఒక మందపాటి చర్మంతో కప్పబడి ఉన్నటువంటి మావి అనేటువంటి ఒక ఆవరణ ఉంటుంది ఆ శిశువును రక్షిస్తూ. లేకపోతే మలమూత్రాలలో, రక్తాలలో, ఆ యొక్క మాంసపు కండరాలలో ఆ శిశువు జీవి చాలా ఇబ్బంది పడుతుంది కదా. అందుకే ఒక ఆవరణ చుట్టి ఉంటుంది ఆ శిశువును రక్షించే నిమిత్తం. అదే మావి. ఆ మావి చేత మరి శిశువు కప్పబడి ఉంటాడు కదా. ఆ మావిని అంటే ఆ విధంగా బయటకు వెలుపలకు వచ్చినటువంటి శిశువు నుండి మావి నుండి బయటకు వచ్చేసినప్పుడు అప్పటిదాకా కూడా శిశువుని ఏది కప్పి ఉంచింది? మావి కప్పి ఉంచింది. అలాగే ఆ మావి తొలగించుకొని వచ్చినప్పుడు శిశువులాగా ఉంటాడు. అంటే తల్లి గర్భం నుండి ఈ బాహ్య ప్రపంచంలోకి వస్తాడు, ఈ జగత్తులోకి వస్తాడు. కాబట్టి ఇక్కడ పొగ చేత అగ్ని కప్పబడి ఉన్నట్లుగానే, మురికి చేత అద్దము కనిపించకుండా ఉన్నట్లుగానే, మావి చేత గర్భమందలి శిశువు కూడా కప్పబడి ఉండేలాగానే ఆ కోరిక చేత ఆత్మజ్ఞానం కూడా కప్పబడిపోయింది. అంటే ప్రతి జీవి యొక్క హృదయమందు కూడా ఆత్మ ఎలా ఉన్నది? దేదీప్యమానంగా కనబడుతూ ప్రకాశిస్తూ ఉన్నది. ఎవరికి? మనకి, మీకు, నాకు మాత్రమే కాదు, ప్రతి జీవికి, ప్రతి జీవి యొక్క హృదయమునందున. అందుకే సర్వే సర్వత్రా సత్తా సామాన్య స్థితిలో చిచ్చక్తి స్వరూపంలో సర్వము నిండి సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువు చైతన్యమై, శుద్ధ చైతన్యమై, విశుద్ధ చైతన్యమై ప్రతి యందు సర్వం సర్వత్రా తానే మరే ఆవరించి సర్వము వ్యాపి
వ్యాపించి ఉన్నప్పుడు మన యొక్క శరీరాల యందు లేదా? అంటే ఈ శరీరము పరమాత్మ స్వరూపమే. అది అయినా కూడా శరీరాలు ప్రకృతి జన్యమైనటువంటి ఈ ఇంద్రియాలతో కూడినది. ప్రకృతి సంబంధమైనప్పుడు పరమాత్మ సంబంధమైనటువంటి ఏ యొక్క శుద్ధ చైతన్యమైతే ఉన్నదో దాని యొక్క సామీప్యము చేతనే జడ వస్తువైన ఈ ప్రకృతి నుండి ఉత్పన్నమైన శరీర ఇంద్రియాలు కదులుతూ ఉన్నవి. అంటే ఇప్పుడు ఈ జడప్రాయమైనటువంటి పార్థివ దేహాన్ని కదిలించే వస్తువు ప్రతి జీవి యొక్క ప్రతి శరీరమునందు కూడా, ఇక్కడ మనిషి యొక్క అని చెప్పడం లేదు, ప్రతి జీవి యొక్క, అంటే చిచ్చక్తి స్వరూపము. అంటే ఏ ఉపాధికి ఎంత అవసరమో ఆ యొక్క అవసర రూపంలో విశుద్ధ చైతన్య శక్తి స్ఫురణ వలన సామీప్యం వలనే జడప్రాయమైన ప్రతి ఒక్క ఉపాధి కూడా కదులుతూ చైతన్యవంతమై ఉంటుంది, చేతనావంతమై ఉంటుంది. అందుకే ప్రతి జీవి యొక్క హృదయమందు కూడా ఆత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది కదా. కానీ అది మరి ఎందుకు ప్రకాశము కనిపించడం లేదు అంటే కోరికలు ఆవరించబడి ఉండడం చేత అది కనబడకుండా పోతూ ఉన్నది. కోరికలు కామాదుల చేత కప్పబడి ఉండడం చేత అది మనకు కనబడకుండా పోతూ ఉన్నది, అనుభూతం కావడం లేదు. ఈ విషయాన్ని స్పష్టం చేయడం కోసమే పరమాత్మ ఇక్కడ 3 రకాలైనటువంటి దృష్టాంతాలను ఇచ్చాడు. ఏంటది? అగ్ని పొగ చేత కప్పబడితే అగ్ని కనపడదు, అద్దము దుమ్ము చేత కప్పబడితే అద్దములో శుద్ధత్వం లేక మన యొక్క స్వరూపాన్ని, ఏ ఎదురుగ్గా ఉన్న స్వరూపాన్ని ప్రతిఫలించలేదు. గర్భస్థ శిశువు మావి చేత కప్పబడి ఉండడం చేత ఈ కప్పబడి ఉన్నట్లుగానే, అంటే వాడికి ఏ ఆపద లేకుండా మావి చేత కప్పబడి ఉన్నప్పుడు మాత్రమే వాడు చక్కగా మావి నుండి బయటకు వచ్చి జగత్ ప్రపంచంలో ఉన్నట్లుగానే ఈ ఆత్మ అనేటువంటిది కామము చేత కప్పబడి ఉన్నది. మావి చేత కప్పబడి ఉన్నప్పుడు శిశువు కనపడడు, పొగ చేత కప్పబడి ఉన్నప్పుడు నిప్పు కనపడదు, మురికి చేత కప్పబడి ఉన్నప్పుడు అద్దంలో ప్రతిబింబాలు ఉండవు. ఆ విధంగానే ఇక్కడ ఆత్మ, ఈ ఆత్మ కోరిక చేత కప్పబడి ఉన్నది అని కదా మనం తెలుసుకోవాలి. అంటే పొగ చేత కప్పబడి ఉన్నప్పుడు అగ్ని ఉన్నట్లు తెలుస్తుందా? తెలియదు. ఎలాగా అంటే పొగ ఏ రంగులో ఉంటుంది? నలుపు రంగులో ఉంటుంది. పొగ యొక్క నలుపుదనం ఏం చేస్తుంది? అగ్ని యొక్క ప్రకాశాన్ని అభిభూతం చేస్తుంది, దాన్ని కప్పివేస్తుంది. అది జయించిన దాని చందంలో, అంటే దానిని కప్పివేసి పొగ పైకి లేచి నిప్పుని జయించినట్లుగా పొగ పైకి లేచి జయించిన దానిలాగానే పైకి కనపడుతుంది. అట్లాగే దర్పణాదులు కూడా ఏ విధంగా అంటే దర్పణానికి స్వాభావికం ఏంటి? ఎదురుగా ఉన్న వస్తువును ప్రతిఫలింపజేయడం. అటువంటిది మరి దాని యందు ఏ విధంగా అయితే మరి మురికి అంతా ఉన్నదో ఆ మురికిలో మరొక రూపాన్ని అది స్వీకరించగలుగుతుందా? గ్రహించలేదు. అలాగే కానీ ఇప్పుడు మనం పొగని విసరడం మొదలైనటువంటి ప్రయత్నాల చేత ఏమవుతుంది? ఆ పొగ తొలగిపోతుంది. అప్పుడు పొగ ఎప్పుడైతే ప్రక్కకు తొలగిపోతుందో అగ్ని ఏమవుతుంది? స్వతసిద్ధంగా దాని యొక్క నిత్యోదితమైన సిద్ధించిన విధంగానే దేదీప్యమానంగా అది వ్యక్తమవుతుంది. అట్లాగే అద్దముపై ఉన్నటువంటి మురికిని తుడిచివేసినట్లయితే అది స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అట్లాగే మావి తొలగినప్పుడు శిశువు ఎలా బహిర్గతమవుతాడో అలాగే ఈ భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైనటువంటి సాధనల చేత ఈ కామక్రోధ లోభమోహ మదమత్సరాలు అనబడేటువంటి వాటిని హృదయంలో స్థిరపడి పాతుకుపోయి ఉన్నవి కదా, ఆ వాటిని మరి పారద్రోలి వేయాలి. అలా దూరంగా నెట్టివేసినట్లయితే, పారగొట్టినట్లయితే ఆత్మ ప్రత్యక్షంగా అనుభూతం కాగలుగుతుంది కదా. అది మోక్షస్థితి, అదే బంధరాహిత్యము. ఇక మోక్షము అనేటువంటిది మరొకటి ఉంటుందా? ఉండదు కదా. అసలు బంధము మోక్షము అంటే తెలియని దానిని తెలిపేటందుకు మాత్రమే శాస్త్రం ఉంది, కానీ లేని దానిని ఇచ్చేటందుకు కాదు కదా. శాస్త్రములో చెప్పేది ఏంటి అంటే తెలియని దానిని తెలియజేయడం కోసమే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అంతేకాని అస్సలు లేని దాన్ని తీసుకొచ్చి ఎక్కడిస్తాము?
అలాగే తెలియని దానిని తెలుసుకునేటువంటి దాని ముందే తెలిసిన దానిని వదిలివేయడం అనేటువంటిది చేయాలి. ఆ తెలిసిందేంటి, ఇక్కడ మనకి కామమే అడ్డు అని కదా తెలిసింది. అందుకే కల్పిత భావాలు అనేవి కనుక కరిగిపోతే అప్పుడు జ్ఞానం యొక్క వెలుగు ఆంతర్యంలో ఆంతరంగికంగా ప్రసరిస్తుంది. ప్రతి మనిషి కూడా మనసు ఒక భయంకర భావనల యొక్క పొట్టే అవుతాడు. దాని నుండి ఇష్టము అయిష్టము మొదలైనటువంటి కోరలను చాచుకుంటూ అహంకారము అనేటువంటి సర్పం బొసల కొడుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగిపోతేనే కదా వైభవం అనేటువంటిది. వాస్తవానికి ఇక్కడ నీకు ఏది పోదు, అంతా దొరికేదే. కావలసిందంతా కూడా కేవలం జ్ఞానమే. లోతుగా వెళ్ళాలే కానీ భూమి లోపల ఎక్కడైనా సరే నీరే ఉంటుంది. కాబట్టి పూడికలో సముద్ర మట్టానికి చేరడమే కదా మనం చేయాలి. అయితే ఇక్కడ త్రవ్వి తీసేదేమున్నది, అంతా తొంగి చూసేదే తప్ప అని చెబుతూ, అంతేకాదు నేను బంధంలో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నా ఆరోగ్యం క్షీణించింది, ఆస్తి హరించుకుపోతోంది, నా అనేవారు నాకు మిగలడం లేదు, సంపదలు క్షీణిస్తున్నాయి, మమతలు నా వారంతా కూడా నా బంధాలన్నీ అడుగంటిపోతూ ఉన్నాయి, ఆశలన్నీ నిరాశలే అవుతూ ఉన్నాయి, వ్యాధులు చుట్టుముడుతున్నాయి, బాధలు పీడిస్తూ ఉన్నాయి, బాధలు ఈడ్చివేస్తున్నాయి. ఎలాగంటే బాధ నల్లిగుట్టినా నారిగిట్టినా దుఃఖమే దుఃఖము. జాగ్రత్తగా జీవించేవారు కూడా మరి జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. లేదు అని క్షణంలో గాలి పీల్చుకున్నా కూడా ఉన్నాను అంటూ మరుక్షణంలో దుఃఖం దగ్గరవుతుంది కదా. అదే కామం యొక్క సంబంధం. ఈ బంధాలను బరువులను నేను భరించలేను. ఇది ప్రతి మనిషి అంతర్యంలో ఘోషించేటువంటి క్షోభే. ఇవే కదా బంధాల యొక్క బంధం పంచినటువంటి నిరాశలు నిస్పృహలు కూడా. ఇంకెంతకంటే వేరేది ఉన్నదా? ఇకపోతే మరో కోణంలో ఏదో ఒక మర్మంగా ధ్వని అనేటువంటిది విరామం లేకుండా మ్రోగుతూనే ఉంటుంది. నన్ను మాత్రం కాలం కబలించకూడదు, మార్పులు నా జీవితంలో తీర్పులు చెప్పకూడదు, మృత్యువు నన్ను సమీపించకూడదు, నేను ఎక్కువ కాలం బ్రతకాలి, శోకం నన్ను ముట్టుకోకూడదు, నేను సంతోషాన్నే పొందాలి, నష్టం నన్ను పట్టకూడదు, నేను లాభంలోనే ఉండాలి, మృత్యువుకు నేను చిక్కకూడదు, నేను చిరకాలము కూడా శాశ్వతంగా బ్రతికి ఉండాలి. ఇవే కదా ప్రతి మనిషి హృదయంలో ప్రతిధ్వనించేటువంటి ఆశలు. కానీ మోక్షము ముందుంచినటువంటి ఆశలు స్పృహలు అయితే బంధం నుండి బయటపడాలి, ముక్తిలో మునిగిపోవాలి అని అందరూ ఆశిస్తూనే ఉంటారు. కానీ బంధం నుండి బయటపడటానికి ఇంతకీ బంధం అనేది ఉందా? మొట్టమొదట మనం అది కదా ఆలోచన చేయాలి. ముక్తిని ప్రత్యేకించి పొందటానికి ముక్తి అనేది ఇప్పుడు లేదా? ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక వస్తు రూపంలో ఉన్నదా? అంటే మోక్షము అనేటువంటిది కనుక ఇప్పుడు లేనిదైతే ఎప్పుడూ లేనిదే అని కదా మనం అంగీకరించక తప్పదు. ఇది అంటే ఎప్పుడూ లేని దానిని పొందడము అనేటువంటిది కుందేటి కొమ్ము లాంటిదే కదా, శశి విషాణం లాంటిదే. ఆ విధంగా కుందేటి కొమ్ముని వెతికి వెతికి కుందేటి కొమ్ముని ఎంత వెతికినా సాధించగలుగుతామా? లేదు. అలాగే కాబట్టి మోక్షము అనేది ఇప్పుడున్నదే, కానీ ఎప్పుడో వచ్చేటువంటిది మాత్రం కానే కాదు. మరొక జ్ఞానం మీద ఆధారపడి ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎప్పటికీ కూడా ప్రాప్తించదు. ఆత్మజ్ఞానము అనేటువంటిది మరొక దాని జ్ఞానం వలన కలిగేటువంటిది కూడా కాదు. ఎందుకంటే జ్ఞానమే దాని యొక్క స్వరూపమై ఉన్నది కాబట్టి. అందుకే కేన భాష్యంలో శ్రీ శంకరాచార్య స్వామి వారు ఏమన్నారంటే, మోక్షము అనేది ఉన్నదే కానీ కానున్నది కాదు అని. అంటే మోక్షం ఉన్నదే అయినప్పుడు మరి బంధము అనేది ఇంకెలా వచ్చింది? అక్కడ బంధమా మోక్షమా రెంటిలో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది.
అలాంటప్పుడు అసలు మోక్షం ఉన్నదే, నిత్యోదితమై శాశ్వతమై మోక్షము ఉన్నప్పుడు, సర్వము వ్యాపించి ఉన్నప్పుడు బంధం అనేది ఇంకెక్కడి నుండి వచ్చింది అంటే, మోక్షం అనేటువంటిది ఎలా స్వతసిద్ధమై దాని యొక్క స్వాభావికమే సిద్ధించి ఉన్నందున బంధము అనేది లేనిదే అగుతూ ఉన్నది కదా. లేని బంధము దుఃఖాన్ని ఎలా దించుతుంది అసలు? బంధమే లేకపోతే మోక్షాన్ని మాత్రం మనం ఎందుకు కోరాలి? ఇప్పుడు దేని చేతన్నా బంధింపబడి ఉన్నాము అంటే మనకు విముక్తి కావాలి. అసలు బంధమే లేదు అన్నప్పుడు ఇక మనం మోక్షాన్ని ఎందుకు వాంఛించాలి? బంధమున్నట్లు భావిస్తూ ఉన్నావు కాబట్టే మనము మోక్షాన్ని వాంఛిస్తూ ఉన్నాము. బంధము భావనే అని తెలిసినప్పుడు భావనా బంధము నుండి విడిపడటమే కదా మోక్షము అవుతూ ఉన్నది. ఏ విధంగా అంటే బంధమున్నట్లు భావించాము కాబట్టి ఆ భావన ద్వారా మనం మోక్షాన్ని మనం కట్టుబడి ఉన్నాము అన్నప్పుడు దాని నుండి విముక్తి కావాలి అని కోరుతూ ఉన్నాము. బంధము భావనే, ఇది కేవలం భావన మాత్రమే, బంధం అనేది ప్రత్యేకంగా లేదు అని తెలిసినప్పుడు ఏ భావనా రూపంలో బంధం ఉందో ఆ బంధము నుండి విడిపడటమే కదా మోక్షము అనేది అగుతూ ఉన్నది. కానీ మోక్షం అనేటువంటిది ప్రత్యేకించి పొందదగినదిగా ఉన్నదా అంటే లేదు. కల్పించుకున్నటువంటి బంధము విచారణ వలన తొలగిపోతుంది. ముక్తి అనేటువంటిది వచ్చేదా? కాదు. ఇక్కడ బంధభావన పోవడమే, నేను బంధింపబడి ఉన్నాను అనేటువంటి భావన నశించిపోవడమే ముక్తి అనేది సిద్ధిస్తుంది. అజ్ఞానం వలన ఏర్పడినటువంటి ఈ యొక్క బంధభావన జ్ఞానము వలన మాత్రమే తొలగుతుంది. అంటే అప్పుడు శాశ్వతమైనటువంటి నిత్యముక్తమైన ఆత్మప్రకాశమయ్యే కదా అది కనబడుతూ ఉన్నది అని చెబుతూ, దానిని పొందాలి అంటే భక్తి చేత, జ్ఞానము చేత, వైరాగ్యము మొదలైనటువంటి సాధనాల చేత ఈ కోరిక ఆ 6 శత్రువులను కూడా హృదయము నుండి పారద్రోలినట్లయితే ఈ ఆత్మ అనేటువంటిది ప్రత్యక్షంగా దర్శనమవుతుంది. అదే కదా మోక్షస్థితి. మోక్షస్థితి బంధరాహిత్యము, బంధరాహిత్యమే మోక్షము అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.